హాయ్ ఫ్రెండ్స్. జనవరి 27, 2024కి కజిన్స్‌తో లంబసింగి ఎళ్ళాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అరౌండ్ 5:30 ఈ టైంకి అనమాట. సో, ఈవినింగ్ 5:30 ఆ టైంకి రీచ్ అయ్యాము లంబసింగి. సో, అక్కడ కార్‌లో అలా తిరుగుతూ ఉంటే మాకు చాలా టెంట్స్ కనపడినాయి. ఒక చిన్న చిన్న హోటల్స్ కనపడినాయి. హోటల్స్ ఇన్ ద సెన్స్ చిన్న చిన్న హట్స్‌తో కట్టిన అకామిడేషన్ కనపడింది. సో, అక్కడికెళ్ళి బుక్ చేసుకున్నాము. ఆహ్, అండ్ తర్వాత అక్కడ కొన్ని టెంట్స్ కూడా బుక్ చేసుకున్నాం. నైట్ అక్కడే స్టే చేస్తే బావుంటది అండ్ విత్ క్యాంప్ ఫైర్ అని మా ప్లాన్ అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు. సో, ఇలాంటి అకామిడేషన్స్ ఉంటాయి కరెక్ట్‌గా ప్లేస్ అంతా అక్కడ తిరుగుతూ ఉంటే. సో, ఒకే ప్లేస్ దగ్గర చూస్తే మేబీ ఇవి కనపడకపోవచ్చు. సో, మేమేం చేసామంటే అక్కడే రౌండ్స్ ఏసాము. దెన్ వి ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో, ఇక్కడ 2 హట్స్ బుక్ చేసుకున్నాము నైట్ అకామిడేషన్ కోసము. ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్ వ్యూ అనమాట. సేమ్ అదే ప్లేస్‌లో. యాజ్ నైట్ అవుతున్న కొద్దీ మంచు పడడము, చాలా చల్లగా అవ్వడము చాలా బావుండే. నైట్ కాగానే ఇంకా క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము. ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేశాం నైట్ అరౌండ్ 1:00 వరకు. మార్నింగ్ లేసాము అరౌండ్ 4:30కి వ్యూ పాయింట్‌కి స్టార్ట్ అయ్యాము. సో, అందరూ అక్కడ స్టే చేసిన వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారనమాట. సో, అన్ని కార్సే అక్కడ లోకల్‌లో అకామిడేషన్‌లో స్టే చేసిన వాళ్ళందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యారు. సో, మీరు చూస్తున్నారు. సో, ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే వ్యూ పాయింట్‌కి అనమాట. సో, వ్యూ పాయింట్ అంటే ఇక్కడ స్టేయింగ్ అంతా ఇక్కడ కింద. సో, వ్యూ పాయింట్ అంటే కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటది. వ్యూ పాయింట్‌కి బయలుదేరాము జీప్స్‌లో. చూడండి, నార్మల్ రోడ్ ఉందన్నమాట అక్కడ. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్ కాదు. సో, ఆ రోడ్ సైడ్ ఎంత పెద్ద లోయ ఉంది. సో, టూ డేంజరస్ అనిపించింది ఆ రోడ్‌లో ట్రావెల్ చేయడము. సో, అక్కడికి రీచ్ అయిపోయాము వ్యూ పాయింట్ దగ్గర. అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా. సో, దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఇట్స్ ఎ వ్యూ పాయింట్. వి ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. చూడండి, వ్యూ పాయింట్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సన్‌రైజ్ చూడడానికి. సీ ద క్లౌడ్స్, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. క్లైమేట్ అయితే సూపర్బ్‌గా ఉండే. ఆ క్లౌడ్స్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ లైక్ నేచర్‌కి దగ్గరయ్యామన్నంత ఫీల్ వచ్చింది. చూడండి, సన్‌రైజ్ అయింది. సో, చూడండి క్లౌడ్స్ ఎలా బ్యూటిఫుల్‌గా కనబడుతున్నాయి. సో, ఆల్మోస్ట్ మేము క్లౌడ్ దగ్గర ఉండి చూస్తున్నట్లు అనిపించింది. చూడండి, అప్పుడప్పుడే సన్‌రైజ్ అవుతుంది. అందరూ అక్కడి నుంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి సన్‌రైజ్ చూస్తున్నారు. మేమేంటంటే అక్కడ నిలబడలేక కొంచెం దూరం వచ్చి చూస్తున్నాము. అక్కడ ప్లేస్ లేకుండా నిలబడడానికి. సో,
సో ద ఎక్స్పీరియన్స్ వాజ్ ఆసమ్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సీ హౌ ద క్లౌడ్స్ ఆర్ ఫ్లోయింగ్. సో ఇలా ఫొటోస్ దిగాము ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో. చెప్పాలంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్. వీ లవ్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share this video. Thank you.